అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన స్టార్ మామ్ వ్లాగ్స్లోనండి కొంతమంది ఆడవాళ్ళు చేసే పనుల వలన మిగిలిన ఆడవారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? చదువు ఎక్కువయ్యా, సంస్కారం తక్కువయ్యా, చెప్పుడు మాటలు వినా ఎందుకు ఆడవారు ఇప్పుడు చాలామంది ఇలా తయారయ్యారు? లేదు, సేమ్ అంటే ఆడవారికి మగవారికి ఈక్వాలిటీ వచ్చినందుక దేనిలోనూ ఇద్దరు తగ్గట్లేదు. సో అది మంచిదే, అది ఒకందుకు మంచిదే. లేదు, ఫెమినిస్ట్ భావాల వలన ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా తయారయ్యారా? లేదు అనుకుంటే మన టైంలో పెద్దవాళ్ళకు భయపడి నోరు మూసుకొని ఉన్నామా? ఏమీ తెలియట్లేదు. కానీ ఎంత చేసి ఏం చేసినా ప్రజెంట్ ఇప్పుడు ఆడవారి వలన చాలామంది మంచిగా సంస్కారంగా ఉన్న ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది ఏంటి అంటే రీసెంట్గా చూస్తున్నారు. ఒకప్పుడు మన టైంలో, మన మమ్మీస్ టైంలో, మన మదర్ వాళ్ళ టైంలో భర్త పోరు పడలేక భర్త హరాస్ చేసి హింసలు పెడుతూ ఉంటే భార్యలు అనేది సూసైడ్ చేసుకునేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ప్రజెంట్ మనము చాలా న్యూసెస్లో చూస్తున్నాము, భార్యల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రెజర్ తట్టుకోలేక, ఇంట్లో గొడవలు, డ్యూటీలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకు వాళ్ళ ఆఫీస్లో ప్రెజరు, మామూలు జాబ్ చేసే వాళ్ళకు ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ చదువులకు సంపాదించాలి, వాళ్ళ కోసం సంపాదించాలి. ఇంటికి వచ్చేసరికి భార్య పెట్టే టార్చర్ భరించలేక ఆఫీస్లలో వర్క్ అవర్స్ పెరిగిపోయి ఆ ప్రెజర్ టైంకు ప్రాజెక్ట్ చేయాలి, వర్క్ చేసి వాళ్ళు ఇచ్చిన గోల్ రీచ్ అయిపోవాలి. సో ఇవన్నీ ప్రెజర్ పెట్టేసుకొని ప్రజెంట్ చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ప్రెజర్ తట్టుకోలేక చేసుకుంటున్నారని కొంతమంది అంటారు. కొంతమంది భార్యలు పెట్టే హింసలు భరించలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఏది ఏమైనా సరేనండి, ఒకరిద్దరి వలన చాలా వరకు ఆడవారికి అనేది చెడ్డ పేరు వస్తుంది. మన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏంటి అన్నది ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకుంటే మంచిది. భార్యాభర్తలు అన్నాక గొడవలనే కామను. మా ఇంట్లో లేవా, మీ ఇంట్లో లేవా, ఎవరింట్లో లేవా, మన అమ్మ వాళ్ళ ఇంట్లో లేవా? ఇంకా మనం అన్నాక అట్లీస్ట్ కొద్దిగా మన హస్బెండ్స్ తోటి పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాం, టీవీలు చూసుకుంటున్నాము, సరదాగా వాళ్ళతోటి బయటికి వెళ్ళి కావాల్సిన చీరలు కొనుక్కుంటున్నాము, కావాల్సిన చోటుకి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము అట్లీస్ట్ మనం. కానీ అదే మన పేరెంట్స్, మా అమ్మ అయితేనండి ఏ రోజు మా నాన్నతో కలిసి బయటికి వెళ్ళినది లేదు, వేరే ఊరికి వెళ్ళి తిరిగినది లేదు, అంటే హోటల్కి వెళ్ళి భోజనం చేసినది లేదు. వెళ్తే ఎప్పుడో చాలా రేర్గా సినిమాలకు వెళ్ళేవారు. ఆ సినిమా నుంచి వచ్చినాక ఏమైనా రెస్టారెంట్లో తింటారంటే ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తినాలి. వాళ్ళకి ఆ ఆపర్చునిటీ కూడా లేదు. వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలన్నీ అంచుకొని మన కోసము, భర్త కోసము, తమ్ముడు చెల్లి కోసము, వాళ్ళ కుటుంబం కోసమే కష్టపడ్డారు. అట్లీస్ట్ మనము మన భర్త ఫ్యామిలీకి అంత చెయ్యకపోయినా మన వరకు మనం హ్యాపీగానే ఉన్నాం. పిల్లలతోటి బయటకు వెళ్తున్నాం, టూర్లకు వెళ్తున్నాం. సో ఇక భార్యాభర్తలు అన్నాక గొడవలు అవన్నీ కామను. కాకపోతే ప్రజెంట్ ఏమైందంటే చదువులు ఎక్కువ అయ్యేసరికి ఫెమినిస్ట్ భావాలు అనేవి మరీ ఎక్కువైనాయి. ఉండొచ్చు, ఫెమినిస్ట్ భావాలు అనేది ప్రతి నాలోనూ ఉంది. అలా అనేసి నేను ఫెమినిస్ట్ భావాలు ఉన్నాయనేసి మా వారికి అగెనిస్ట్గా నేను ఏ పని చెయ్యను. ఏదైనా సరే ఇద్దరం కలుసుకుంటాం, చేసుకుంటాము. ఒకవేళ కోపం నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది, ఆయనకు వచ్చినప్పుడు నాకు వచ్చినప్పుడు గొడవలు కామను. ప్రతి ఒక్క భార్య భర్త దగ్గరండి గొడవలు లేని ఇల్లు అంటూ ఉండదు. గొడవలు ఉంటేనే ఆ సంసారం ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటారా, ఆ భార్య అలుగుతుంది, ఆ అలకನ್ನು తీర్చడానికి భర్త సరదాగా ఏదో చేస్తారు. సో మళ్ళీ వాళ్ళ గొడవలు తగ్గిపోయి వాళ్ళ మధ్యన ప్రేమ అనేది చిగురిస్తుంది. ప్రజెంట్ ఏమైంది, డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకేంటి, నీతో నేను సరిసమానంగా
నేను సంపాదిస్తున్నప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి అనేది ఒక ఈగో అనేది వచ్చింది. ఆ ఈగోను కొన్నిసార్లు పక్కన పెట్టాలి. నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నా, కొన్ని ఆడవారికండి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్ని ఫెమినిస్ట్ భావాలున్నా ఒక సంస్కారము, మంచితనము, ఒక నడవడిక అనేది ఉందనుకోండి, నీ దగ్గర డబ్బు లేకున్నా, చదువు లేకున్నా ఆ ఆడవారికి తెచ్చే అందమే అదండి. నువ్వు మరీ అనుకువగా ఉండనవసరం లేదు. అత్తమామల దగ్గర లేదు, భర్త దగ్గర, భర్త వాళ్ళ దగ్గర, నీ వాళ్ళ దగ్గర, బయట వాళ్ళ అనుకువగా ఉండనవసరం లేదు, అణిగిమణిగి ఉండనవసరం లేదు. ఎవరికి ఏది చెయ్యాలో అది చేసుకుంటూ నీ సంస్కారాన్ని, నీ మంచితనాన్ని, నీ నడవడికను నువ్వు అలాగా కొనసాగిస్తూ ఉంటే నీకు తెలియకుండానే, నీవు అడగకుండానే నీ మీద వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, నీకు ఒక మంచి స్థానం ఏర్పడుతుంది. అలా కాకుండా లేచింది మొదలు భర్తతోటి గొడవలు పెట్టుకొని వాళ్ళని హింసించటం వల్ల నీ జీవితమే నాశనం అయిపోతుంది. ఫ్యూచర్లో నీకంటూ ఒక మచ్చ ఏర్పడిపోతుంది. అలా చేయటం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అతను, బాగానే ఉంది. ఇప్పుడు చాలామంది బెంగళూరులో చూసాము, ఇంకైతే బాంబేలో అయితే చాలామంది చేసుకుంటున్నారు. అవి చాలా వరకు బయటికి రావట్లేదు. ఇక మొన్ననే ఒక దగ్గర చేశారు, యూపీలోనూ ఎక్కడో సూసైడ్ చేసుకున్నాడు. అందుకు కారణం భార్య అని చెప్పారు. చూడండి, ఇప్పుడు మీకు అవసరమా ఇవన్నీ? హ్యాపీగా మీరు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, మీ పిల్లలలో బాగా పెంచుకొని ఇయర్లీ వన్స్ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాల్సిన జీవితాలను భర్తల సూసైడ్ తోటి ఎంత నాశనం చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్న ఎక్కడైనా మంచితనం, సంస్కారం ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే, భర్త అండి, మీరు ఎంత ఏది చేసినా, ఏం చేసినా, భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఏదైనానండి, భార్యకు విలువ ఇచ్చేది భర్త ఉంటేనే. అదొక్కటి తెలుసుకోండి. మీరు ఎంత గొడవ పడినా, ఎంత చేసినా, మీరు భర్త ఉన్నప్పుడు ఇవి మీరు ఎన్ని చేసినా మీకు ఒక్క చిన్న పేరు కూడా రాదు. ఏ రోజైతే మీరు భర్త లేకుండా మీరు ఒంటరిగా ఉంటారో ఆ రోజు మీకు అన్ని కష్టాలు ఎదురవుతాయి. అప్పటి వరకు మీకున్న ఈ ఫెమినిస్ట్ భావాలన్నీ ఎక్కడో పోతాయి. ఫెమినిస్ట్ భావాలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కానీ ఫెమినిస్టము అన్నప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు, మీకంటూ ఒక సంసారాన్ని ఏర్పరచుకోకూడదు. ఆ ఫెమినిస్ట్ భావాలతోటి ఒంటరిగా ఉండండి. మీరు సాధించాలి ఏదన్నా అనుకుంటే సాధించండి. అంతేకాని పెళ్లి చేసుకొని గొడవలు పడేసి మీ భర్త సూసైడ్ చేసుకోవడానికి కారణం మాత్రం మీరు కాకండి. ఎందుకంటే మన భారతీయ స్త్రీని చాలామంది ఎందుకు ఫారినర్స్ గౌరవిస్తారంటే మనలో ఉన్న సంస్కారము, మనలో ఉన్న మంచితనము, మనలో ఉన్న ఆ వినయ విధేతల వల్లేనండి. మీలాంటి వాళ్ళ వలన మాకు చెడ్డ పేరు తీసుకురాకండి. ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో ఉన్న మహిళలందరూ అలాంటి వారు కాదు. ఎంతోమంది భర్త వల్ల కూడా హరాస్మెంట్ పొందుతూ వాళ్ళ చేత తిట్లు, తన్నులు అనుభవిస్తూ కూడా గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వేలల్లోనే చెప్పవచ్చు, బయటికి రాని వాళ్ళు ఎంతమంది. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు భర్తలను వేధిస్తారు? మీకు ఒకవేళ మీ భర్త వలన కష్టంగా ఉంది, అతనితోటి మీరు బ్రతకలేరు అంటే విడాకులు తీసుకోండి. అతని నుంచి దూరంగా వెళ్ళిపోయి అతని జీవితాన్ని అతనికి ఇచ్చేయండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు మీరు కొనసాగించుకోండి, అంతే. ఇక లాస్ట్ ఇయర్ అండి, ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆవిడ ఇంట్లో వంటలు చేస్తుంది. చాలా మంచి ఆవిడ, 50+ ఉంటుంది, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, ఈ భార్యల వల్ల భర్తలు మంచి వాళ్ళు కూడా చెడ్డగా తయారవుతున్నారు, అందుకు ఉదాహరణగా చెప్తున్నా. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు. ఆమెకు ఏమైందంటే ఆ కొడుకుకు బంధువుల అమ్మాయికి తండ్రి లేడు అనేసి పెళ్లి చేశారు. అంతా బాగానే ఉంది. ఆ అబ్బాయికి అంటే ఈమె పేరు మణి కొడుకుకు 2 ఆడపిల్లలు, అంటే 2 మనవరాళ్ళు. సో అత్త కోడలు బాగానే ఉండేవారు. అత్తకు తెలియకుండా ఈ అమ్మాయి ఏది చేసేది కాదు. అత్త కూడా చాలా బాగా చూసుకునేది. ఇంకా ఒక్క కోడలే కదా, సో చాలా బాగా ఉండేవారు. అంతటా
అత్తకు అంత రెస్పెక్ట్ ఇచ్చేది. కానీ ఎప్పుడైతే తల్లి వచ్చి ఆ అమ్మాయికి 2 ఇండ్ల అవతల ఇల్లు తీసుకొని ఉందో అప్పటి నుంచి ఆ అమ్మాయిలో మార్పు వచ్చేసింది. అంటే చెప్పుడు మాటలు, కొంతమంది తల్లులు చెప్పే చెప్పుడు మాటలు, పక్క వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటారు అన్నదానికి ఒక ఉదాహరణ చూడండి. ఆ తల్లికి హస్బెండ్ లేరు, అంటే నాన్న లేరు ఈ అమ్మాయికి. సో వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ ఉంది. ఇంకా కూతురుకు వెళ్ళి డబ్బులు ఇవ్వటము, చీరలు కొనిచ్చటము అలా చేస్తే ఇంకా వంటగానే కదా ఇక్కడే తింటూ ఇక్కడే చేసుకుంటూ ఇక్కడే ఉండేది. అంతా బాగుంది. ఈ అత్తగారు కూడా కొడుకు కూడా ఏమి పట్టించుకునే వాళ్ళు కాదంట. ఆమె వచ్చి తింటున్నా, ఆమె చేస్తున్నా. కానీ ఆమెకి తెలియకుండా ఒక గిల్టీ వచ్చింది. అమ్మో నేను తింటున్నాను, వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఏమన్నా చేస్తారేమో అనేసుకొని చిన్న చిన్నగా కూతురుకు ఏదో లేనిపోని ఎక్కించటము. అప్పటి నుంచి ఆ అమ్మాయిలో మార్పు వచ్చేసింది. ఈ మనీ అనే ఆమెను ఒక్కొక్కసారి కేర్లెస్గా మాట్లాడటము అలాగా చేస్తూ ఉంది. సడన్గా ఒకసారి ఏదో పెద్ద గొడవే పెట్టేస్తుందట. ఆ గొడవ అయినా ఎందుకంటే మనీ హస్బెండ్ కొంచెం తాగుతాడు. తాగినప్పుడు ఈ కోడలు వాళ్ళ అమ్మని జస్ట్ ఏదో అన్నాడంట, ఇంటికి వస్తే నా ఇంటికి ఎందుకు వస్తావో రాకు అనేసి, ఇది నీ ఇల్లు కాదు, నా కూతురు నా అల్లుడు ఇల్లు అని ఈమె ఏదో అనేసింది. సో వాళ్ళ గొడవలు అది కావాలనే ఈవిడ పెట్టుకుంది. ఎందుకంటే బాగా ఉన్న అత్తను కోడలను విడదీస్తే ఇక్కడ కూతురు దగ్గర తన పెత్తనం చల్లాయించుకొని తనకు నచ్చింది తినొచ్చు అన్న ఉద్దేశంతో. అది పాపం అమాయకురాలు ఆ అమ్మాయి గమనించలేదు. చెప్పుడు మాటలు ఎంత బాగా చెవికెక్కుతాయి, మంచి వాళ్ళని కూడా చెప్పగొడతాయి అన్నది ఇదే ఉదాహరణ. సో అలాగా ఇంకా వాళ్ళ అమ్మ వచ్చిన 6 నెలలకే చాలా చేంజెస్ వచ్చాయంట. ఈ మనీ అని ఆవిడ అప్పుడప్పుడు నేను గార్డెన్లో పని చేసేటప్పుడు వస్తుంది, నాకు తోచింది ఏదో నేను ఇస్తూ ఉంటాను. అప్పుడు ఆమె స్టోరీ చెప్పింది. ఏమ్మా మీ కోడలు బాగుందా, ఆ అమ్మాయి బాగా అల్లికలు కుట్లు ముగ్గులు బాగేస్తుంది అంటే ఇదండి జరిగింది, ఇదంటే నేనే చెప్పేదాన్ని. పోన్లేమ్మా మారుతాదిలే, మీ కోడలు మంచి అమ్మాయి కదా, ఏదో ఒక రోజు మారుతాదిలే అనేసి. ఒక్కరోజు ఏదో పండగకు పెద్ద గొడవ పెట్టేసుకుంటే ఈ మనీ కొడుకు చాలా మంది చెప్తారండి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడంట. డ్యూటీ నుంచి ఇంట్లోకి వస్తే ఇంట్లోనే ఉంటాడంట, బయట కూడా ఎవరితో మాట్లాడాడంట. ఆ అబ్బాయికి గొడవలన్నా ఏమన్నా చాలా భయం అంట. సో గొడవ ఎక్కువైపోయి ఏదో కొట్టుకునే దాకా వెళ్ళి పాపం ఇవన్నీ భరించలేక ఆ అబ్బాయి ఒక రోజంతా ఇంటికి రాలేదంట. వాళ్ళమ్మకు టెన్షన్ వచ్చి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మరుసటి రోజు ఎప్పుడో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే బీచ్లో తాగుతూ పడుకున్నాడంట. చూడండి, అసలు ఆ అబ్బాయికి ఆ హ్యాబిటే లేదంట. అలాంటిది ఈ గొడవల వల్ల బీచ్లో పడుకొని తాగేసి అక్కడే పడుకొని మరుసటి రోజు వచ్చాడంట. తాగుడు మానేనన్నా, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే సరే అని చెప్పాడంట. మళ్ళీ ఏదో గొడవ అయ్యింది ఒక 1 మంత్లోనే. ఆ అబ్బాయి ఇంకొకే మాట చెప్పాడంట, మీరు ఇలాగే గొడవ పడుతూ ఉంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఏ ట్రైన్ కింద తల పెట్టేసి చచ్చిపోతాను, ఇక మీ ఇష్టము అని చెప్పాడంట. సో అప్పటికేదో సద్దు మణిగింది, అత్త కోడలు అందరికీ ఏదో సద్దు మణిగింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏ గొడవ పెట్టుకున్నా వాళ్ళ అంటే కోడలు అమ్మ ఒకే మాట అంటారంట, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము అతని మీద, అంటే కొడుకు మీద, వీళ్ళ అమ్మ మీద అని. సో అప్పటి నుంచి ఇంకా ఆవిడండి ఈ మనీ అనే ఆవిడ వాళ్ళు గొడవ పెట్టుకున్నా గొడవ పడట్లేదంట. కొడుకు కూడా చెప్పిందంట, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకా మీ సంసారంలో ఇంటర్ఫీర్ అవ్వను, మీ అత్త వచ్చినా చూసుకో ఏమన్నా చేసుకో నాకు తెలియదు, నువ్వు మాత్రము సూసైడ్ చేసుకుంటాను తాగుతానని మాత్రం అనకు, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని నువ్వు మైండ్లో పెట్టుకో అంతే అని చెప్పిందట. సో అప్పటి నుంచి ఆ అబ్బాయి గొడవలు పడినా ఏం చేసినా వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం ఆ 2 ఆడపిల్లల కోసం బ్రతుకుతున్నాడండి. సో ఎందుకు చెప్తున్నానంటే చెప్పుడు మాటలు కూడా విని సంసారాలు పాడు చేసుకొని భర్త చావు దగ్గరికి వెళ్ళేలాగా, లేని అలవాట్లు నేర్చుకునేలాగా మన ఆడవారే చేస్తున్నారు. సో అలాంటి ఆడవారి వల్ల కూడా మంచి వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మీరు ఎవరైనా ఇలాంటి మనస్తత్వం ఉంటే కానా మార్చుకుంటారనేసి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇది ఎవరికైనా నొప్పించింటే క్షమించండి, ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు,
నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.